వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. బాక్స్ ఆఫీస్ వద్ద మరో లేడీ పవర్ కనిపిస్తోంది. ఓ స్టార్ హీరోయిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ సినిమా ఊహించని రీతిలో కలెక్షన్లు రాబడుతుంది. టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మహిళ ప్రధాన చిత్రంగా ఇప్పటికే రికార్డు నెలకొల్పింది. ఇక ఇప్పుడు సౌత్ ఇండియాలో రెండో అత్యధిక గ్రాసర్ గా నిలిచింది. అలా ఏ స్టార్ హీరోయిన్ మూవీ వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎవరు చేశారు చూసేద్దాం పదండి. టాలీవుడ్ నుంచి జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది మా ఇంటి బంగారం. స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత తెలుగులో చేసిన సినిమా ఇది. తొలి రోజు నుంచే మంచి ఓపెనింగ్స్ సాధించింది మా ఇంటి బంగారం చిత్రం. ఆ తర్వాత విడుదలైన సినిమాల పోటీ ఉన్నప్పటికీ కలెక్షన్లలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సాలిడ్ గా వసూలు రాబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 93 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఆ చిత్రం త్వరలోనే 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఆ విజయంతో టాలీవుడ్ లో అత్యధిక వసూలు సాధించిన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంగా మా ఇంటి బంగారం మూవీ రికార్డు సృష్టించింది. మహానటి అరుంధతి సినిమాల బాక్స్ ఆఫీస్ లైఫ్ టైం వసూలును డామినేట్ చేసి కొత్త రికార్డు నెలకొల్పింది ఈ మూవీ. అంతేకాదు సమంత కెరీర్ లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా కూడా మా ఇంటి బంగారం నిలిచింది. ఇక సౌత్ ఇండియన్ ఫీమేల్ లీడ్ చిత్రాల జాబితాలో మాత్రం మా ఇంటి బంగారం రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆ లిస్ట్ ను పరిశీలిస్తే మలయాళం నుంచి వచ్చిన లోక 300 కోట్ల వసూలు సాధించింది. ఇక మా ఇంటి బంగారం ఇప్పటికే 93 కోట్లు రాబట్టి ఇంకా థియేటర్స్ లో రన్ అవుతుంది. ఇక అలాగే మహానటి 84 కోట్లు, రుద్రమదేవి 81 కోట్లు, అరుంధతి 70 కోట్లు, భాగమతి 63 కోట్లు, సూక్ష్మదర్శిని 54 కోట్లు వసూలు చేసిన ఈ లిస్ట్ ను చెక్ చేస్తే మా ఇంటి బంగారం అమెరికాలో కూడా మరో ప్రత్యేక రికార్డును సొంతం చేసుకుంది. తెలుగు నుంచి లేడీ ఓరియంటెడ్ స్టోరీస్ తో తెరకెక్కిన చిత్రాల్లో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా తెలుస్తుంది. ఇక అదే సమయంలో లేడీ ఓరియంటెడ్ స్టోరీస్ తో రూపొందించిన సినిమాలకు కూడా సరైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు భారీగా ఆదరిస్తారనే విషయాన్ని కూడా మా ఇంటి బంగారం మూవీ మరోసారి ప్రూవ్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మా ఇంటి బంగారం మూవీ విషయానికొస్తే నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన మా ఇంటి బంగారం చిత్రంలో మంజుష ముక్కవిల్లి, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత, రాజ్ నిర్మోరు, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కొనసాగుతున్న మా ఇంటి బంగారం మూవీ జోరును బట్టి చూస్తే 100 కోట్ల మైలురాయిలు చేరుకోవడం మాత్రమే కాకుండా మరిన్ని రికార్డులు కూడా ఈ సినిమా ఖాతాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఫుల్ రన్ లో ఎంతటి వసూలు రాబడుతుందో చూడాలి. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస విజయాలు అందుకుంది ఓ బ్యూటీ. నాగార్జున, రవితేజలతో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. ఇక్కడ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆ హీరోయిన్ ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతోంది. తాజాగా ఆమె లేటెస్ట్ లుక్ బయటకు రావడంతో నెటిజన్లు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆమె ఎవరు, ఎలా మారిపోయింది? హ్యావ్ ఎ లుక్. చిత్ర పరిశ్రమలో ఓ హీరోయిన్ ఒకప్పుడు ఎంతో మంది ఫేవరెట్ కల్. ఇలాంటి సన్నజాజి లాంటి అమ్మాయి కావాలని అబ్బాయిలు కలలు కనేవారు. నిజానికి కాలం గడిచే కొద్దీ లేదా ఆరోగ్య సమస్యల వల్ల కొంతమంది నటీమణులు గుర్తుపట్టలేనంతగా మారిపోతారు. 2000 దశకంలో ఆమె సౌత్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె ఎవరో కాదండోయ్, హీరోయిన్ రక్షిత. కర్ణాటకలోనే బెంగళూరుకు చెందిన అమ్మాయి. 2002లో పునీత్ రాజ్ కుమార్ నటించిన కన్నడ చిత్రం అప్పుతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్, మాస్ మహారాజా రవితేజ కాంబోలో వచ్చిన ఈడియట్ చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ ఈడియట్ సినిమాతో రక్షిత కెరీర్ మారిపోయింది. దీంతో తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇక ఈ ముద్దుకుమ్మ శివమణి చిత్రంలో నాగార్జునకు జోడీగా అదరగొట్టింది. తెలుగు, కన్నడ, తమిళం భాషలో రాణించిన రక్షితకు అప్పట్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆమె 2003లో సింబు నటించిన దామ్ చిత్రంతో తమిళ చిత్రసీమలో నటిగా అరగేట్రం చేసింది. 2004లో విజయ్ హీరోగా నటించిన మధుర సినిమాలోనూ కనిపించింది. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే 2007లో డైరెక్టర్ ప్రేమ్ ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె సినిమా రంగానికి దూరమైంది. 2014లో ఆమె బీజేపీలో చేరింది. 2022లో విడుదలైన కన్నడ చిత్రం ఏక్లవ్యాలో రక్షిత ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఆమె సినిమాలో నటించలేదు. రక్షిత లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
బరువు పెరగడం వల్ల ఆమె గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. సోషల్ మీడియాలో రక్షిత ఫోటోలు చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలు ఊపేసిన క్రేజీ హీరోయిన్ రక్షిత ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగులో తక్కువ కాలమే ఉన్నప్పటికీ ఎన్టీఆర్ సరసన ఆంధ్రమాల, మహేష్ బాబుతో నిత్యం, నాగార్జునతో శివమణి, జగపతి బాబుతో జగపతి వంటి పెద్ద సినిమాల్లో నటించారు. ఆమె భర్త ప్రేమ్ దర్శకత్వంలో వచ్చే సినిమాలకు రక్షిత నిర్మాతగా వివరిస్తున్నారు. ఏది ఏమైనా ఈ అమ్మడు ఇండస్ట్రీ. ఒకప్పుడు వెండి తెరపై మెరిసిన ఓ హీరోయిన్ ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని ఉద్యోగం చేస్తుంది. స్టార్డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నిటినీ పక్కన పెట్టి పూర్తిగా కొత్త జీవితాన్ని ఎంచుకుంది. సినిమాలకు దూరమైన ఆమె ఇప్పుడు వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అసలు ఆ హీరోయిన్ ఎవరు, ఇండస్ట్రీని ఎందుకు వదిలేసింది తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. సినీ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఓ హీరోయిన్. ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలతో వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. దాంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ సాఫ్ట్వేర్ రంగంలో దూసుకుపోతుంది. ఆమె ఇప్పుడు ఇతర నటీనటులకు భిన్నంగా తన కెరీర్ ఎంచుకుంది. ఆమె మరెవరో కాదు, దీక్షా సేత్. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. 2010లో అల్లు అర్జున్, మంచు మనోజ్ కలిసి నటించిన వేదం చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ప్రభాస్ సరసన రెబల్ చిత్రంలో కనిపించింది ఈ అమ్మడు. అలాగే రవితేజతోనూ పలు చిత్రాల్లో నటించి ఓవర్ నైట్ స్టార్టం సంపాదించుకుంది. ఇకపోతే దీక్ష నటి కావాలని ఎప్పుడూ అనుకోలేదట. ఈమెకు సముద్ర గర్భం, పురాతన ఓడల శిథిలాలు, నీటి అడుగున చరిత్ర పట్ల ఆమెకు అమితమైన ఆసక్తి ఉండేదట. ఒక ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో స్కౌట్ ఆమెను గమనించడంతో ఆమె జీవితం మారిపోయిందని తెలుస్తుంది. దీక్ష ఒక ఫ్యాషన్ పోటీలో ఫ్రెష్ ఫేస్ టైటిల్ గెలుచుకుంది. హైదరాబాద్ మోడలింగ్ అసైన్మెంట్ సమయంలో దర్శకుడు కృష్ణ దీక్షను చూసి తన రాబోయే సినిమాలో ఒక పాత్రకు ఆమె సరిపోతుందని భావించారట. ఆ సినిమానే వేదం. ఇక ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దీక్ష ఆ తర్వాత రవితేజ జోడిగా మిరపకాయ చిత్రంలో నటించింది. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించి వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. అలా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న దీక్ష ఇప్పుడు కార్పొరేట్ రంగంలో దూసుకుపోతుంది. ఐఈఎస్ఈ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పూర్తి చేసిన దీక్షా సేత్ ప్రస్తుతం మీడియా, బ్రాండింగ్ రంగాల్లో తనకున్న దశాబ్దాల అనుభవాన్ని కార్పొరేట్ రంగంలోకి మళ్లిస్తూ యూకే ఆధారిత గేమింగ్ సంస్థలో బిజినెస్ డెవలప్మెంట్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు నెలకు లక్షల్లో సాలరీ అందుకుంటూ సినిమాలకు దూరంగా గడుపుతుంది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. కొన్ని కథలు తుపాకీ శబ్దాలతో కాదు, నిశ్శబ్దంతోనే ఉత్కంఠను సృష్టిస్తాయి. అలాంటి అరుదైన సస్పెన్స్ థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచిన ఓ వెబ్ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రతి క్షణం ఆసక్తిని పెంచే కథనం, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూసుకుపోతుంది. మరి ఆ ఆసక్తికరమైన సిరీస్ ఏంటో, ఎవరు చేశారో తెలియాలంటే లేట్ లేకుండా ఈ స్టోరీని ఎండ్ వరకు చూసేయండి. ఓటీటీలో సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సినిమాలు దూసుకుపోతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక సిరీస్ మాత్రం ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. అందులో నిర్మాతలు 1940, 1950వ దశకాల నాటి ముంబైని, వింటేజ్ కార్లను, విలాసవంతమైన స్టూడియోలను చిత్రీకరించారు. ఇప్పుడు ఆ సిరీస్ ప్రేక్షకులను పూర్తిగా మెప్పిస్తుంది. ఒక మర్డర్ మిస్టరీ కంటే భిన్నంగా ఉత్కంఠభరితంగా ఉండేది చూడాలనుకుంటే ఆ సిరీస్ ఉత్తమమైన ఎంపిక. ఆ సిరీస్ కథ భారతదేశ స్వాతంత్ర్యానికి కేవలం ఒక నెల రోజుల ముందు ముంబైలోని అతిపెద్ద స్టూడియో అయిన రాయ్ టాకీస్ లో మొదలవుతుందట. ఈ స్టూడియో యాజమాని తన కొత్త సినిమా కోసం ఒక నటుణ్ణి వెతుకుతున్నాడు. అతన్ని తెరపై మదన్ కుమార్ గా చూపించాలనుకున్నాడు. ఆ స్టూడియో యాజమానికి అలాంటి నటుడు దొరుకుతాడు. కానీ అప్పుడే కథ ఎలాంటి మలుపు తిరుగుతుందనే అంశంతో ఆ సిరీస్ లో ప్రధాన అంశంగా తెలుస్తుంది. ఇకపోతే ఓ నటుడు స్టూడియో యాజమాని స్టార్ భార్యతో ప్రేమలో పడటం, వారిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుని ముంబై నుంచి పారిపోవాలని నిర్ణయించుకోవడం, అప్పుడు స్టూడియో యాజమాని తన వ్యాపారాన్ని, ప్రతిష్టను కాపాడుకోవడానికి ఒక పథకం పన్నడం చుట్టూ కథపై ఆసక్తి కలిగేలా చేస్తుంది. తెర వెనుక కుట్రలు, బ్లాక్ మెయిల్, మోసాలతో కూడిన ఒక వల అల్లబడుతుంది. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేనట్లు ఆ సిరీస్ లో ఎవరు పూర్తిగా మంచివారు లేదా చెడ్డవారు కాదు. ప్రతి పాత్ర తమ కలలను నెరవేర్చుకోవడానికి, ఇతరులను వెనక్కి నెట్టడానికి సిద్ధంగా ఉండటం చూపించారు. ఈ వెబ్ సిరీస్ పేరు జూబ్లీ. ఈ సిరీస్ కు IMDbలో 10కి 8.3 రేటింగ్ వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ను ప్రైమ్ వీడియో OTT ప్లాట్ఫామ్ లో చూడొచ్చు.
ఇందులో ముప్రేసేన్జిత్ చటర్జీ, అపశక్తి ఖురానా, సిద్ధాంత్ గుప్తా, అతిథిరావు హైతరి, వామికా గబ్బి, రామ్ కపూర్ నటించారు. జూబ్లీ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ తో తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠ పెరుగుతుంది. ఈ సిరీస్ క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉండబోతుందని అర్థమవుతుంది. ఇది వాళ్ళ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.